హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం కంటి చూపుని మెరుగుపరిచే కరివేపాకుతో రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దీనికోసం కరివేపాకు పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి. ఇవి రెండు కూడా దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేయాలి, గుర్తుంచుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 3 ఎండుమిర్చిని వేసుకోండి. కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎండుమిర్చిని. 1 కట్ట కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదన్నమాట. వీటిని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగిందనుకోండి కరివేపాకు టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ పౌడర్ మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మనం ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్తో మనం రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్తో మనం ఇప్పుడు కరివేపాకు రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు వేసుకోండి. పచ్చిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుందామండి. ఇందులోకి పల్లీలైనా వేసుకోవచ్చండి, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇవన్నీ కూడా దూరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేగితే సరిపోతుందండి. నేను ముందుగా 1 గ్లాస్ రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పౌడర్ని కూడా వేసుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ పౌడర్ మొత్తం కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలిసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. మనం కరివేపాకు పౌడర్ ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే చాలండి. మార్నింగ్ టైంలో ఎటువంటి హడావుడి లేకుండా కేవలం 2 నిమిషాలలో టేస్టీగా హెల్దీగా ఈ విధంగా కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.